సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఎగ్జిట్ పోల్ అంచనాలు అయితే వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి 94 నుంచి 104 స్థానాలు రాబోతున్నాయి. వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అంటూ ఆరా మస్తాన్ వలి చేసినటువంటి సర్వే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో సర్వేలన్నీ ఒక ఎత్తుంటే ఆరా మస్తాన్ చేసినటువంటి సర్వే మరో ఎత్తులా ఉంది అంటూ కొన్ని కమెంట్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సర్వేలన్నీ కూడా కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఆరా మస్తాన్ చేసినటువంటి సర్వే మాత్రమే వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆరా మస్తాన్ చేసిన సర్వే మీద మనం అనాలిసిస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా నమస్తే. నమస్తే. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కాబోతున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం వచ్చేసాయి. అన్ని సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో కొద్ది సర్వేలు మాత్రమే వైసీపీ అధికారంలోకి రాబోతుందంటే చెప్తూ ఉన్నాయి. వాటిల్లో ఆరా మస్తాన్ వలి చేసినటువంటి సర్వే ప్రధానంగా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆరా మస్తాన్ వలి చెప్పిన దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 94 నుంచి 104 స్థానాలు వైసీపీకి రాబోతున్నాయి. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే మిగతా సర్వేలతో పోలిస్తే ఆరా సర్వే నమ్మాలా వద్దా అనేది చాలామందిలో ఒక కన్ఫ్యూషన్ అయితే ఏర్పడినటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి అంటారు. అంటే మీరు చెప్పింది కరెక్ట్. మనం ఎలక్షన్ ముందు చాలా సర్వేల గురించి మాట్లాడుకున్నాము, తర్వాత కూడా కొద్ది గొప్ప మాట్లాడుకున్నాం. మరీ ఎక్కువేం మాట్లాడుకోవడానికి లేదు కాబట్టి. కానీ ఇవాళ ఇంచుమించు మనకి ఒక 4-5 సర్వేలు అయితే వచ్చాయి. అందులో ఆరా మస్తాన్ వలి గారిది ఒకటి. అయితే ఆ 4 అయితే ఖచ్చితంగా కూటమే వస్తుందని చెప్పారు. కాకపోతే పర్సంటేజ్ వేరీ కావచ్చు, సీట్ల సంఖ్య వేరీ కావచ్చు, కానీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం కూటమిదే విజయం అని చెప్పారు. మిగతా 4 ముఖ్యంగా పైనీరు తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కూటమికి 144 వరకు వస్తాయి. అంటే 105 నుంచి 110 వరకు తెలుగుదేశం, మిగిలినవి కూటమి అని చెప్పారు వాళ్ళు. అదేవిధంగా మీరు లోక్సభ తీసుకుంటే 20 సీట్లు ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఆరా మస్తాన్ వలి గారు అయితే మనకి 105 ఎంతో చెప్పారు. ఇప్పుడు వీళ్ళకి 95 నుంచి 105, 94 నుంచి 104 94 నుంచి 104 ఆరా మస్తాన్ గారు చెప్పారు. దేనికి? వైసీపీకి. మిగతా 80 సీట్లు ఎంతో తెలుగుదేశానికి చెప్పినట్టున్నారు. 70 సీట్లు. సరే 71, ఒకవేళ 104 వస్తే 71 అనుకోండి, 94 వస్తే 81 అవుతాయి అవి. కాబట్టి అంటే ఇంతమంది చెప్పాక కూడా ఆయన అలా చెప్పారు అంటే దాన్ని ఏ రకంగా విశ్లేషించాలి? వన్ సైడెడ్గా ఎందుకు తీసుకున్నాడు ఆయన? బికాజ్ ఇంతమంది సర్వేస్ చేశాక, అందులో ఎస్పెషల్లీ మన నేషనల్ సర్వేస్ ఏవి తీసుకున్నా కూడా వాళ్ళది ఖచ్చితత్వం ఉంటుంది, మనకు తెలుసు అది. వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇది తీసుకుని చేస్తారు. నేను ఎన్డీటీ సర్వే కూడా మనం చూసాం. ఎన్డీటీ వాళ్ళు కూడా ఇంచుమించు శాంపిల్స్ 1,38,000, 1,75,000 అట్లా తీసుకున్నారు. వాళ్ళు గతంలో వాళ్ళు చెప్పినవి కూడా కరెక్ట్ అయ్యాయి మనకి. పోనీ వాళ్ళది పక్కన పెడితే పైనీరు తీసుకున్నా, మీరు ఇంకేవి తీసుకున్నా కూడా అందరూ కూడా ఒకే రకంగా చెప్పారు. ఇవాళ వచ్చినవి కూడా ఇన్క్లూజివ్ ఆఫ్ టుడే 4 సర్వేలు ఒకలా ఉండి ఒక సర్వే ఒకలా ఉంటే ప్రజలు దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? అంటే 4 సర్వేలు ఒకలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దానికే వెళ్తాం. పైనీరు కరెక్ట్ గా చెప్పినట్టే లెక్క. ఎందుకంటే ఆరా మస్తాన్ కూడా 2019లో కాంగ్రెస్ కి 4% ఉంది, ఇప్పుడు 3% ఉంది అంటున్నాడు ఆయన. కానీ ఎక్కడ ఓటు పర్సెంట్ తగ్గినట్టుగా మనకు కనిపించట్లేదు. ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు మహిళలు కూడా ఆయన వైసీపీకి వేశారు అంటున్నారు. కానీ మహిళలు వేసినట్టుగా మనకి ఎక్కడ దాఖలాలు కనిపించట్లే. ఎప్పుడైతే 82% ఓటింగ్ శాతం పెరిగిందో ఈసారి ఆంధ్రప్రదేశ్లో, ఎప్పుడు కూడా ఓటింగ్ శాతం పెరిగింది ఎప్పుడు కూడా అపోజిషన్కి వెళ్తుంది, అది సాధారణంగా జరిగేది. ఈసారి మహిళలు ఎందుకు వేశారు తెలుగుదేశానికి అనే దాని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము, ఇవాళ కూడా చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, 3 సిలిండర్లు కావచ్చు, తర్వాత నెలకి వాళ్ళకి ఇచ్చే ఇది పింఛన్ కావచ్చు, తర్వాత పిల్లలకి 2 పిల్లలకి బడికెళ్లే పిల్లలకి 2కి 30,000 ఇస్తామని చెప్పటం, ఇలా వాళ్ళు చెప్పిన. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటు వేసిన మహిళల్లో 56% మహిళలు వైసీపీకి ఓటు వేసినట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు.
ఆయన ఒక్కళ్ళే చెప్పారండి. మనం ఎట్లా తీసుకుంటాం, ఆరామస్థాన్ గారు ఒక్కళ్ళే చెప్పారు. ఆరామస్థాన్ ఒక్కళ్ళే ఎందుకు చెప్పారు అనే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, మనకు తెలియదు. రాజకీయంగా ఆయన ఎవరి వైపు ఉన్నారు, ఎవరితో ఆయన జతకట్టారు, ఆ విషయాలు మనకు తెలియదు కదా. ఇప్పుడు మిగతా సర్వేస్ అట్లా ఉండవు. వాళ్ళు సర్వే అంటే సర్వేలా చేస్తారు. ఇది వ్యక్తిగతంగా ఆయన ఏ రకంగా తీసుకుని చేశారో మనకు తెలియదు. టీడీపీ మీద ఏ రకమైన కోపం ఉందో మనకు తెలియదు. ఇవన్నీ ఇంటర్నల్ గా ఏం జరిగాయి అన్నది తెలిస్తే గానీ ఆరామస్థాన్ గారు ఎందుకు ఇట్లా ఇచ్చారనేది మనకు తెలియదు. అందులో ఎప్పుడు నోట్ 175 ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, వై నాట్ 175 అన్నాడు ఆయన. వెళ్లే ముందు 151 to 155 అన్నారు. సజ్జల గారు ఎలక్షన్ అయిన రోజు 130 అన్నారు. ఆ తర్వాత తెలియదు అన్నారు. ఇవాళ ఆరామస్థాన్ గారు సడన్ గా 94 నుంచి 104 అంటే 56% ఎలా పడిపోతాయండి ప్రజలు ఓటింగ్ అంతా ఇట్స్. అంటే వైసీపీకి ఉన్నటువంటి ఓట్ షేర్ ఏదైతే ఉందో, ఓట్ బ్యాంక్ అది తగ్గలేదు అంటూ ఆరా మస్తాన్ వలి గారు చెప్తూ ఉన్నారు. అంటే వైసీపీకి ఉన్నటువంటి ఓట్ షేర్ తగ్గలేదంటారా? 49% కదా ఉంది. గతంలో ఎంత ఉందండి ఎగ్జాక్ట్ గా చూసుకుంటే మనకి 49% కదా ఉంది. మరి ఇప్పుడు సడన్ గా 56 ఎలా పెరుగుతుంది సీట్ల సంఖ్య తగ్గినప్పుడు? ఇప్పుడు చెప్తుంది కూడా 49% తో ఆయన అధికారంలోకి రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒకవేళ ఆయన చెప్పింది 49% అంటే ఎన్ని సీట్లు రావాలి మీకు? 151 రావాలి కదా, కనీసం 150 రావాలి కదా, పోనీ 150 ఏదైనా రావాలి కదా. మరి 94 నుంచి 104 ఎందుకు చెప్పాడు? పర్సంటేజ్ వేరీ అయినప్పుడు ఆయన చెప్పిన తప్పు అనే కదా అర్థమవుతుంది అక్కడ. అంటే పోలైన ఓటింగ్ బట్టి కూడా చెప్తూ ఉన్నాడు అంటున్నారు. పోలైన ఓటుని బట్టి కూడా చెప్పినా కూడా మీకు సీటు పెరగాలి కదండి. సీట్ల సంఖ్య పెరగకుండా సీట్ల సంఖ్య తగ్గిపోయి పర్సంటేజ్ ఎట్లా పెరుగుతుంది? పోనీ ఎంత మనం తెలివైన వాడు ఆయన అనుకున్నా కూడా అది ఏ రకంగా కుదురుతుందో చెప్పమనండి ఆయన్ని. 94 నుంచి 104 అంటున్నాడు. యాక్చువల్గా ఆయన లెక్క ప్రకారం ఎంత ఉండాలి మనకి? ఓటింగ్ శాతం పెరగకపోతే 151 ఉండాలి. కాదు మహిళలు చాలా ఎక్కువ వేశారు, ఇంకొక 6% వేశారు అన్నప్పుడు 160 దాకా సీట్లు వెళ్ళాలిగా కనీసం. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ కాకపోయినా 160 వరకు వెళ్ళాలి కదా. మరి ఆయన చెప్పింది అబద్ధమే కదా. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఆరామస్థాన్ గారు ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో అది మనకి సక్రమంగా ఉంది అని అనిపించట్లేదు. అయితే ఆయన ఇవాళ ఈవెన్ తెలంగాణది కూడా ఇచ్చారు ఆయన లోక్సభ ఎన్నికల మీద. అది మాత్రం ఇంచుమించు కరెక్ట్ గా ఇచ్చాడు ఆయన. అది ఆయన ఏం చెప్పారంటే బీజేపీకి 8 నుంచి 9 సీట్లు చెప్పారు, కాంగ్రెస్ కి 7 to 8 చెప్పారు, బీఆర్ఎస్ కి 0 ఇచ్చారు. అయితే మనందరం ఇంతకాలం చెప్పుకున్నది కాంగ్రెస్ కి 8 రావచ్చు, బీజేపీకి 7 రావచ్చు, ఒకటి ఎంఐఎం, బీఆర్ఎస్ కి ఏమీ రాదు. ఆయన ఎంఐఎం కి 1 ఇచ్చారు. ఈ 8-8 నిష్పత్తి మాత్రం కాంగ్రెస్ కి 1 తక్కువ అవ్వచ్చు అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పిన వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అట్లా చేశాడు ఆయన? కాబట్టి ఆయన ఇచ్చిన సర్వే అనేది ఏకపక్షంగా ఉంది. ఆయన మరి వాళ్ళతో ఏ రకంగా వాళ్ళతో టైఅప్ ఉందో మనకు తెలియదు. కాబట్టి ఆరామస్థాన్ గారు ఇచ్చిన సర్వేని మాత్రం ఇవాళ మనం తీసుకోక్కర్లేదు. ఏదేమైనా మన 4వ తారీఖు మనకు రిజల్ట్ వచ్చేస్తుంది. మధ్యాహ్నం 2ంటికి మనకు ఒక పిక్చర్ అయితే పూర్తిగా వస్తుంది కదా. సాయంకాలానికి పూర్తిగా వస్తే అట్లీస్ట్ మధ్యాహ్నానికి మనకి పల్స్ తెలిసిపోతుంది.